లలితా సహస్రనామ స్తోత్రం హిందూ మతంలో ఒక పవిత్రమైన స్తోత్రం. ఇది దివ్య స్త్రీ శక్తికి ప్రతీక అయిన దేవత లలిత దేవిని స్తుతిస్తుంది. 1000 నాముల స్తోత్రం అంటే ఈ స్తోత్రం భక్తికి ఒక శక్తివంతమైన వ్యక్తీకరణ. ఈ స్తోత్రంలోని ప్రతి నామ్ లలితాదేవి దివ్య స్వభావంలోని ఒక ప్రత్యేక అంశాన్ని వర్ణిస్తుంది. ఈ స్తోత్రం కేవలం నాముల జాబితా కాదు, ఇది ఒక లోతన ఆధ్యాత్మిక సాధన. భక్తితో ఈ నాములను పఠించడం వలన లెక్కలన్నీ ఆశీర్వాదాలు కలుగుతాయని నమ్ముతారు. ఇది దివ్య స్త్రీ శక్తి లోతుల్లోకి ఒక ప్రయాణం. శక్తి ఆరాధనలో లలితా సహస్రనామం చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంది. శక్తి అంటే దివ్య స్త్రీ సూత్రం, అది విశ్వశక్తి. శక్తి స్వరూపిణి అయిన లలితాదేవిని అంతిమ సృష్టికర్త మరియు నిర్వహణకర్తగా పూజిస్తారు. ఈ స్తోత్రం విశ్వంలో స్త్రీ శక్తి యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. ఈ దివ్యమాత యొక్క శక్తి మరియు కరుణను గుర్తిస్తుంది. ఈ స్తోత్రం మనలో ప్రతి ఒక్కరిలో ఉన్న దివ్య స్త్రీత్వాన్ని గుర్తు చేస్తుంది. లలిత సహస్రనామాన్ని పఠించడం ద్వారా భక్తులు ఈ శక్తివంతమైన శక్తితో అనుసంధానించబడతారు. ఇది ఆమె ఆశీర్వాదాలు, రక్షణ మరియు జీవితంలో మార్గదర్శకత్వం కోరడానికి ఒక మార్గం. ఈ స్తోత్రం హిందూ సంప్రదాయంలో స్త్రీ దైవానికి ఉన్న లోతైన గౌరవానికి నిదర్శనం. లలితా సహస్రనామ స్తోత్రం బ్రహ్మాండ్ పురాణంలో ఒక భాగం. ఇది ఒక ప్రాచీన హిందూ గ్రంథం. ఈ గ్రంథం విశ్వం యొక్క సృష్టిని మరియు లలితాదేవిక మహిమను వివరిస్తుంది. ఈ స్తోత్రాన్ని విష్ణువు అవతారమైన హయగ్రీవుడు అగస్త్య మహర్షికి వెల్లడించారని చెబుతారు. ఈ స్తోత్రం శ్రీ విద్యొక తత్వశాస్త్రంలో లోతుగా పాతుకుపోయింది. ఇది చాక్తేయంలో ఒక బ్రహ్మపాశాల. శ్రీ విజయ లలితాదేవిని పరాంసత్యంగా ఆరాధించడంపై దృష్టి పెడుతుంది. ఈ స్తోత్రం శ్రీ విద్య యొక్క ప్రధాన సూత్రాలను ప్రతిబింబిస్తుంది. వ్యక్తిగత ఆత్మ దైవంతో అచేతను నొక్కి చెబుతుంది. చారిత్రక మరియు ఆధ్యాత్మిక సందర్భం లలిత సహస్రనామం యొక్క ప్రాముఖ్యతను పెంచుతుంది. ఇది సాధన యొక్క ప్రాచీన వారసత్వాన్ని మరియు దాని లోతైన తాత్విక ఆధారాలను హైలైట్ చేస్తుంది. 4వ విభాగం నిర్మాణం మరియు ఇతివృత్తాలు లలిత దివ్య లక్షణాలను చూపుతుంది. లలితా సహస్రనామ స్తోత్రం చక్కగా నిర్మించబడింది. ప్రతి పేరు జాగ్రత్తగా ఎంపిక చేయబడింది. ఇది లలితాదేవి దివ్య నివాసం అయిన శ్రీనగర్ వర్ణంతో ప్రారంభమవుతుంది. ఆ తరువాత ఆమె రూపాన్ని, లక్షణాలను మరియు శక్తులను వర్ణిస్తుంది. సృష్టికర్త, రక్షకుడు మరియు వినాశకురాలిగా లలితాదేవి పాత్ర వంటి కీలక ఇతివృత్తాలు దవ్విస్తాయి. ఆ స్తోత్రం ఆమె కరుణ్, జానన్ మరియు సౌందర్యాన్ని హైలైట్ చేస్తుంది. ఇది విముక్తి మరియు ఆనందాన్ని ప్రసాదించే ఆమె పాత్రను కూడా నొక్కి చెబుతుంది. ఈ స్తోత్రం యోకర్మ మరియు ఇతివృత్తాలు లలితా దేవి యొక్క బహుమ స్వభావాన్ని చూపుతాయి. ఇది భక్తులను ఆమెతో వివిధ స్థాయిలలో అనుసంధానించడానికి మరియు ఆమె దివ్య లక్షణాలను అర్థం చేసుకోవడానికి వీలు కల్పిస్తుంది. విభాగం ముగింపు దివ్యమాత కృపను స్వీకరించడం. లలితా సహస్రనామ స్తోత్రం కేవలం ఒక స్తోత్రం కంటే ఎక్కువ. ఇది ఒక శక్తివంతమైన ఆధ్యాత్మిక సాధన. భక్తితో ఈ నామాలను ఫలించడం వలన శాంతి, శ్రేయస్సు మరియు ఆధ్యాత్మిక వృద్ధి కలుగుతాయి. ఇది దివ్య స్త్రీ శక్తితో అనుసంధానించబడి లలితాదేవి ఆశీర్వాదాలను కోరడానికి ఒక మార్గం. ఈ స్తోత్రం హిందూ మతంలో అపారమైన సాంస్కృతిక మరియు మతపరమైన ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఇది దేవాలయాలు మరియు ఇళ్లలో, ముఖ్యంగా లలితాదేవికి అంకితం చేయబడిన పండుగల్లో పఠించబడుతుంది. ఈ స్తోత్రాన్ని పఠించే సంప్రదాయం తరతరాలుగా అందించబడింది. లలితా సహస్రనామ స్తోత్రం లలితాదేవి దివ్య కృపను అనుభవించడానికి ఒక మార్గాన్ని అందిస్తుంది. ఇది స్త్రీ సూత్రం యొక్క శక్తిని మరియు ఆధ్యాత్మిక జీవితంలో భక్తి యొక్క ప్రాముఖ్యతను గుర్తు చేస్తుంది.